మడిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కరిసి వేడుకుంటున్నాం. మడిపల్లి అనే గ్రామం ఊక్యా తండ, మడిపల్లి తేజావత్ తండ, హరిచంద్రు తండ, మాలో తండలతో కూడినటువంటి ఒక గిరిజన గ్రామం. అత్యంతంగా వెనుకబడేటువంటి ప్రాంతం. ఈ గ్రామం దాదాపు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలున్నా ఈ రాష్ట్రానికి రెండవ రాజధాని అయిన వరంగల్కు కూతవేటు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఇంకా అనారోగ్య ప్రపంచంలో బ్రతికినట్టు, ఇంకా రోడ్లు లేక, రవాణా వ్యవస్థ లేక, వైద్య సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులకు ఇక్కడ ప్రజలు గురవుతున్నారు. ఇంకా హరిచంద్రు తండకు రోడ్డు లేకపోవడం వల్ల అక్కడ ఉండేటువంటి విద్యార్థులు పై చదువులు చదువుకోలేక, ఒక ఉద్యోగి కూడా గిరిజన రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఈరోజు ఉద్యోగాలు పొందలేదు. అదేవిధంగా మాలోతు తండ వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారో లేరో కూడా తెలియదు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు కొత్తగూడ కానీ, ఏటూరు నాగారం, గుండాల వంటి ప్రాంతాల్లో కూడా ఇలా బీటీ రోడ్లు ఉన్నాయి, అనేక సౌకర్యాలు ఉన్నాయి. కానీ కూతవేటు దూరంలో ఉన్నటువంటి మాలో తండకు, హరిచంద్రు తండకు రోడ్డు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా వట్టే వాగుకు వెళ్ళేటువంటి రోడ్డు గేటు దగ్గర నుంచి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అక్కడ వెళ్ళేటువంటి రైతులు సరుకులు తరలించడానికైనా, ఇంకా వేరే ఇతరత్ర అవసరాలకైనా వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వట్టేవాగు పైన బ్రిడ్జి లేకపోవడం వల్ల వట్టేవాగు అవతల ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళు వ్యవసాయ పంట పొలాలు ఆ పంటను కూడా తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ పంటకు కావాల్సినటువంటి యూరియా వంటి ఫర్టిలైజర్ని తీసుకెళ్ళడానికి కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వట్టేవాగు వర్షాకాలంలో కానీ, చలికాలంలో ఈ ప్రాంతంలో కానీ చాలా తీవ్రంగా ప్రవాహం ఉండడం వల్ల అనేక మంది రైతులు దాటుకుంటూ కూడా ఇక్కడ మాజీ ఉప సర్పంచ్ కూడా చనిపోవడం జరిగింది. అనేక ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం. నా గ్రామం వెనుకబడినటువంటి గ్రామం. మా గ్రామమే మా గుండె చప్పుడుగా, మా గ్రామ అభివృద్ధిగా మా లక్ష్యంగా, ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా ఈరోజు ఈ దేశంలోనే అతిపెద్ద కళాశాల అయినటువంటి ఎన్ఐటి వరంగల్లో పిహెచ్డి చేస్తూ ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాము. కాబట్టి ఈ గ్రామంలో ఉండేటువంటి యువతకు మరీ ముఖ్యంగా, ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు మరీ ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆసనమైందని చెప్పి కూడా వేడుకుంటున్నా. ఇంకా మనం వీళ్ళు మన పానోళ్ళు, వీళ్ళు మన దగ్గరి వ్యక్తులు, మన ఊరి వ్యక్తులు, మన వార వ్యక్తులు అని కాకుండా ఈ గ్రామ వెనుకబాటుతనాన్ని ఆలోచించి ఖచ్చితత్వంతో మనం అభివృద్ధి చేసే దిశగా, అభివృద్ధి ఆలోచించే దిశగా ఆ తండకు రోడ్లు కానీ, మాలో తండ హరిచంద్రులకు రోడ్డు కానీ, వట్టెవాగు మీద బ్రిడ్జి కానీ, గేట్ దగ్గర నుంచి వాగుకు రోడ్డు సౌకర్యం కానీ, అదేవిధంగా ఈ గ్రామంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు మరీ ముఖ్యంగా పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇతరత్ర అవసరాలకు గత సర్పంచులు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఒక నికార్సన నాయకత్వంతో, ఒక యువ నాయకత్వంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నా. దయచేసి వేడుకుంటున్నా, రాజకీయాలు ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. రాజకీయాలు ముఖ్యం కాదు, మన గ్రామ అభివృద్ధి ముఖ్యం. ఇంకా డబ్బుకో ఇతరత్ర అవసరాలకో మీరు మోసపోకండి. ఒక్కసారి మీ గ్రామంలో ఉండేటువంటి అభివృద్ధి ఇప్పుడు ఎలా జరిగిందో ఆలోచించి, ఈ వెనకబాటుతనం ఎందుకుందో ఒక్కసారి ఆలోచించి, మీ గుర్తు ఉంగరం మీద సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి అనుష వినోద్ లోక్ నాయక్ ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి కూడా మడిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాను.